హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనం ముందు ఎపిసోడ్లో సత్యవ్రతుడు గురించి చెప్పుకున్నాం కదా. అంటే దేవి కరుణ పొందడానికి ఏవో పెద్ద పెద్ద పూజలు కానీ ఏవో పెద్ద పెద్దవి చెయ్యాలని కానీ లేదు. భక్తిపూర్వకంగా నమ్మకంతో మనము కనుక ఆ పరమేశ్వరిని కనుక మనస వాచ కర్మణ తలుచుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. ఇక్కడ సత్యవ్రతుడు అతను అసలు మాట్లాడలేనటువంటి వాడు అనుకోకుండా అయాచితంగా ఒక ప్రాణిని కాపాడాలి. ఆ ప్రాణి పడేటువంటి బాధ అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు అంతటా అన్నిటా అందరిలో ఉన్నాడు అనడానికి నిదర్శనం ఇది. ఆయన వాక్ లేకపోయినప్పటికీ ఆయనకి ఆ పరమాత్ముని అందరిలోనే దర్శించుకోగలిగేటువంటి శక్తి లభించింది. ఆయన అయ్యో ఒక జీవి అక్కడ బాధపడుతోంది, ఆ జీవిని ఎలాగైనా సరే రక్షించాలి, లేదు అంటే ఆ వేటగాళ్ళు దానిని కాస్త బాధ పెడతారు అనేటువంటి ఉద్దేశంతో అతను కేవలము దానిని బాధ చూసి ఇటు బయటికి పంపించలేడు. అది ఊరికే లోపలికి వస్తూ ఉంటే ఐ అన్నాడు. చూడండి, అయాచితంగా యాదృచ్ఛికంగా జరిగింది అది. ఆయన అనాలి అని కూడా అనలేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన తండ్రి యొక్క పొరపాటు అంటే ఒక బ్రాహ్మణోత్తముడిని అక్కడ బాధ పెట్టిన కారణంగా, శపించిన కారణంగా శాపగ్రస్తుడై పుట్టాడు. ఆ శాపగ్రస్తుడై పుట్టాడు కాబట్టే మూర్ఖుడు అనేటువంటి దాంట్లోనే పుట్టాడు. కానీ తండ్రి మరి ఒక తప్పుగా ఏం చేశాడు? తనకి పొరపాటు లేనప్పటికీ కూడా అందులోని ఆ సత్యవ్రతుడి యొక్క పొరపాటు ఏమీ లేదు. ఎందుకంటే జన్మతః అతనికి అలా వచ్చింది, ఏమీ చెయ్యలేడు. ఆ సమయం వచ్చేంత వరకు పిల్లవాడి తప్పు ఏమీ లేదు, ఏం చేద్దాము, అది అలా జరిగింది అనేటట్టు ఆ తండ్రి ఊరుకోలేక తల్లిదండ్రులు సైతం ఆ పిల్లవాడిని కోపగించుకోవడం, అసహించుకోవడం చేసేసరికి తట్టుకోలేని పరిస్థితుల్లో బయటకు వచ్చినటువంటి వాడు. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరమాత్ముని యొక్క అనుగ్రహంతోని జన్మించినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా ఏది కూడా సునాయాసంగా లభించదు. అంటే ఎప్పుడైనా సరే ఈ లౌకికమైనటువంటి వాంఛలపై పూర్తి విరక్తి వైరాగ్యం తెప్పించేదాకా ఆ పరమాత్ముడు ఏదో ఒక పరీక్ష, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఆ తల్లిదండ్రులు కూడా కనుక అలా ప్రవర్తించకపోతే, అంటే నన్ను కన్న తల్లిదండ్రులు సైతం నన్ను అంటున్నారే అనేటువంటి ఆ క్షోభకి గురయ్యాడు కాబట్టే ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సులు చేసుకున్నాడు. చూసారా? ఎలాగైతే
మట్టిలో లభించేటువంటి బంగారము, వజ్రము ఇవన్నీ కూడా కొలమిలో వేసి అలాగే వజ్రాన్ని సాన పెట్టి పెట్టి చేస్తే గాని దాని మెరుపు రాదో, పరమాత్ముని యొక్క బిడ్డలని ఆ జగన్మాత మట్టిలోని ఉన్నటువంటి ఆ మాణిక్యము వజ్రము నా బిడ్డ అనేటువంటి భావనతోని అన్నిటినీ కడిగి వేసి, అంటే భౌతిక సంబంధాలన్నిటిపైన కూడా పూర్తిగా విరక్తి తెప్పించడానికి, వైరాగ్యం తెప్పించడానికి, సర్వకాల సర్వావస్థల్లోని కూడా ఆ పరమేశ్వరుని స్మరణ ధ్యానం చేసుకోవడానికే ఈ రకమైనటువంటివి పెడుతూ ఉంటుంది. ఒకానొక సమయంలో కృష్ణ పరమాత్ముణ్ణి కుంతీదేవి, అలాగే అంటే అప్పుడు ఉండేటువంటి ఆ యుద్ధ సమయము, ఆ సమస్యలన్నీ వచ్చినప్పుడు కృష్ణ పరమాత్ముడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, అత్త అందరూ నన్ను ఏదో ఒక కోరిక కోరుతూ ఉంటారు, నీవు ఎందుకు కోరడం లేదు, నీవు కూడా ఏదైనా కోరిక కోరుకో, నీ కోరిక నేను నెరవేరుస్తాను అని చెప్పాట. ఎప్పుడైతే ఆయన అలా అన్నాడో, ఏమండి ఎవరైనా పిలిచి పెడతాను అంటే ఎవరికైనా ఇంకా ఆనందం కదండి. ఈ రోజులలో పిలిచి వచ్చి అడిగితేనే కూడా పెట్టనిది, అప్పుడు పిలిచి మరి నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. అదే పరమాత్ముని యొక్క హృదయం. అలా అడిగేసరికి కుంతీదేవి, ఇప్పుడు మన అడిగితే మనకి డబ్బు కావాలి, బంగ్లాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని వాంఛలు, అంటే క్షణికమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి మనకి వాంఛలు వస్తాయి. కానీ అలనాడు ఆ తల్లి అన్నీ తెలుసున్నటువంటి తల్లి కాబట్టి ఆవిడ, కృష్ణ నాకు ఎప్పుడూ కష్టాలు ఉండేటట్టు చెయ్యందంట, ఎప్పుడూ కష్టాలు ఉండే వరాన్ని ఇవ్వమందట. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆయన సైతం ఆశ్చర్యచకితుడై, ఒక పక్క ఆనందం, ఒక పక్క ఆశ్చర్యచకితుడై, ఆయన ఏమిటమ్మా, ఏమిటత్త, అందరూ కూడా అవి కావాలి, ఇవి కావాలి, రాజ్యాలు కావాలి, ధనం కావాలి అంటారు, నువ్వేమిటి కోరి కోరి కష్టాలు కావాలంటున్నావు అని అడిగేట. అంటే నాయనా నీకు తెలియందేముంది, అన్నీ లభిస్తే సుఖంలో పడి ఇదే శాశ్వతం అనుకుని నిన్ను తలుచుకోవడము నేను మర్చిపోవచ్చేమో. అంటే ఈ భౌతికంలో పడిపోయి, ఈ ఆనందంలో పడిపోయి మర్చిపోతానేమో. నేను నిన్ను మర్చిపోకుండా ఎల్లవేళలా నిన్ను స్మరించుకుంటూ ఉండాలి అంటే ఏదో ఒక కష్టం ఉందనుకో, నన్ను ఆ కష్టం ద్వారా నాకు ఆ కష్టమే గుర్తు చేస్తుంది నిన్ను. అందుకని ఆ కష్టం గురించని నిన్నే తలుచుకుంటూ ఉంటా. ఎప్పుడైతే నేను నిన్ను తలుచుకుంటూ ఉంటానో ఎప్పుడు నీవు నా వెంట ఉంటావు, నీవు నా వెంట ఉండి అన్నిటి నుంచి దాటిస్తావు. అంటే భగవన్నామ స్మరణ చేసిన, భగవంతుణ్ణి ఏదో రూపంలో తలిచిన ఆ భగవంతుడు మనకి ఎప్పుడూ కూడా వెంట ఉంటాడు అని తెలియపరిచింది కుంతీదేవి. అంటే ఆవిడ అనుభూతి చెంది అనుభవించి ఆ ఆనందాన్ని మనకి కూడా ప్రసాదించింది. మనందరము కూడా ఇదే రీతిలోని, అలాని కుంతీదేవి అడిగినట్టు మీరు కష్టాలను అడగండి అని కాదు నేను చెప్పేది. కాకపోతే ఎప్పుడూ కూడా, అంటే పరమాత్ముడే మనకి ఏదో ఒకటి పెట్టడానికి కారణం ఏంటంటే, అలా పెట్టినప్పుడే ఇంకా ఇంకా ఆయనకి దగ్గర అవుతామని పెడతాడు. కాబట్టి ప్రతిదీ కూడా పరమాత్ముని యొక్క అనుగ్రహంగా భావించి అందరం కూడా దాన్ని స్వీకరించి మన జీవితాలని ధన్యం చేసుకోవాలి అని కోరుకుంటూ, హరి ఓం తత్సత్.